మున్సిపల్ హై స్కూల్ దగ్గర ఇక్కడ రైల్వే స్టేషన్ రూట్లోన ఒక గోడ అనేది పాత శిలా ఆదోని పట్టణంలోన మున్సిపల్ హై స్కూల్ దగ్గర ఇక్కడ రైల్వే స్టేషన్ రూట్లోన ఒక గోడ అనేది పాత శిలా వ్యవధిగా మారుతున్నా కూడా మరి విద్యార్థులు గ్రౌండ్లో నుంచి ఈ విధంగా బయటికి వస్తూ పోతూ ఉండడం జరుగుతూ ఉంది. అయితే గతంలోన గౌరవ కలెక్టర్ మేడం గారికి వినతిపత్రం ఇచ్చాం. ఏమంటే మేడం ఇక్కడ ఒక గేట్ ఓపెన్ చేసేసి అక్కడ విద్యార్థులు మున్సిపల్ గేట్ మైదానం నుంచి ఇంటికి వెళ్ళే సమయంలో కానీ వచ్చే సమయంలో కూడా ట్రాఫిక్ నిరంతరం ఆదోని పట్టణంలోన చాలా ఎక్కువగా అంటే చాలా ఎక్కువగా ఉంది. మళ్ళీ పోయేటప్పుడు ట్రాఫిక్ నియంత్రణ ఆదోని పట్టణంలో ఎక్కువగా ఉంది. విద్యార్థులు కూడా ఈ మున్సిపల్ పాఠశాలలోకి వచ్చి చదువుకుంటా ఉన్నారు. మరి గతంలో నాకు గౌరవ కలెక్టర్ మేడం గారికి వినతిపత్రం కూడా ఇచ్చాం. మరి మున్సిపల్ కమిషనర్ సార్ దృష్టికి కూడా గతంలోనే తీసుకుపోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ గోడ ద్వారా ఒక గేట్ ఓపెన్ చేసి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు పోవడానికి కానీ రావడానికి కానీ ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువగా ఉంది. విద్యార్థులకు ఏమైనా ప్రమాదశాత్తు జరిగినా కూడా ఆ ట్రాఫిక్ ఉండటం వల్ల విద్యార్థులు పోవడానికి కూడా విద్యార్థులు దాదాపు 100 మంది విద్యార్థులు గేట్ ద్వారా పోయే లోపల అక్కడ చాలా ట్రాఫిక్ ఎక్కువగా ఏర్పడుతుంది. కావున గతంలో ఇక్కడ ఒక గేట్ ఏర్పాటు చేసి మరి పెట్టండి, ఒక గేట్ ఏర్పాటు చేసి ఈ విధంగా విద్యార్థులను పంపించారు అనేసి ఈ రూట్లోనైతే చాలా ఖాళీగా ఉంటుంది రోడ్డు. విద్యార్థులు వెళ్ళడానికి కూడా చాలా మంచిగా ఉంటుంది. కాబట్టి గతంలో అనేక సార్లు తీసుకొని వచ్చిన ఈరోజు ఈ గోడ అనేది శిలా వ్యవస్థగానే మారినా కూడా అధికారులు చూసిచున్నట్లుండడము చాలా దుర్మార్గమైన పరిస్థితి. ఈరోజు డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా స్థానికంగా ఉన్నటువంటి అధికారులకు ఒకటే తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలోని మరి గోడ శిలా వ్యవధిగా మారుతుంటే అధికారులు నిమ్మక నీరెత్తుండటము చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికైనా ఈ గోడనైనా పూర్తి చేసి విద్యార్థులు ఇటువైపు రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మరి పాఠశాల హెచ్ఎం సార్ గారిది, మరి స్థానిక విద్యాశాఖ అధికారుల పైన ఎంతైనా ఉందనేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఇటువైపు గేటు కూడా ఒకటి పెట్టేసి ఈ వైపు విద్యార్థులను పంపించాలనేసి కోరుతా ఉన్నా. ఈ గోడ ద్వారా బయటకు వస్తే విద్యార్థులు ఏమన్నా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారనేసి ఈరోజు డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా నేను అడుగుతా ఉన్నా. రాత్రి అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ గోడ కూడా ఇట్లా ముడితే కూడా పడిపోయే విధంగా ఉంది. విద్యార్థులు ఇటు నుంచి ఇట్లా దాటే సమయంలోన ఏదైనా కనీసం రాయిపడి ఏదైనా విద్యార్థులకు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? ఇక్కడ చూసుకున్నట్లయితే మరి విద్యార్థులు గ్రౌండ్కి టెండర్లు వేసుకొని షాప్స్ అయితే ఇస్తూ ఉన్నారు. గతంలో అధికారులకి మేము వినతి పత్రాలు ఇస్తే గేట్ ఏర్పాటు చేసి విద్యార్థులకు రావడానికి పోవడానికి ఒక చిన్న గేట్ ఏర్పాటు చేసే విధంగా చేయండి అని అడిగితే మాత్రము మరి అధికారులు నిమ్మక నీరెత్త వస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి గేట్ విద్యార్థుల కోసం మంచి చేయండి అనేసి ఈరోజు విద్యార్థి సంఘాల తరఫున వినతి పత్రాలు ఇస్తే మరి ఇక్కడ గ్రౌండ్ పక్కన ఉన్నటువంటి కాంప్లెక్స్లకు పర్మిషన్ అయితే ఇస్తా ఉన్నారు. మరి విద్యార్థులకు ఈరోజు ఈ విధంగా ఒక గేట్ పెట్టి పంపించాలంటే నిర్లక్ష్యం చేస్తున్నారు. అదే ఇక్కడ కాంప్లెక్స్ షాపులు కట్టుకోవడానికి మాత్రం పర్మిషన్ ఇస్తా ఉన్నారు మున్సిపల్ అధికారులు. మరి ఈ విధంగా జరుగుతూ ఉన్నా కూడా అధికారులు ఏం చేస్తూ ఉన్నారని మేము ముక్కుసూటిగా అడుగుతా ఉన్నాం. ఈ పాఠశాల మైదానంలో కూడా దాదాపుగా డ్రైనేజ్ కాలువలోనే ఎన్ని రోజులు అయిందో క్లీన్ చేసి ఇక్కడే ఇదంతా చూస్తూ ఉండటం జరుగుతూ ఉంది. కావున ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు కానీ మరి ఈరోజు విద్యార్థుల పక్కనే స్కూల్ ఉంది. మరి స్కూల్ ఉంటే మరి దాదాపుగా విద్యార్థులు 100 మంది విద్యార్థులు తింటూ ఉంటారు. మరి ఏదైనా ఈ డ్రైనేజ్ ఉండటం వల్ల మరి విద్యార్థులకు ఏదైనా అనారోగ్యాలకు కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. మరి ఫుడ్ కమిషన్ ఆదోనికి సంబంధించి కూడా ఒకసారి తనిఖీ చేసి ఇవంతా కూడా క్లీన్ చేయాలనేసి తక్షణమే ఉన్నతాధికారులను మేము కోరుతా ఉన్నాం. ఉదయ్ కుమార్, నేను డిఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు.